బ్రేకింగ్ న్యూస్ చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదైంది. మైనర్ బాలిక విషయంలో దుష్ప్రచారం చేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఫోక్సో అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మైనర్ బాలికపై అటెంప్ట్ రేప్ జరిగిందని దుష్ప్రచారం చేయడంతో తమ పరువు ప్రతిష్టతలకు భంగం కలిగించారంటూ బాలిక తండ్రి చెవిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పాటు బాలిక భవిష్యత్తును దెబ్బతీసే చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలిక ఇటీవల దాడి జరగడంతో పోలీసులు తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి శరీరంపై 3 చోట్ల గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అంతలోనే అక్కడకు చేరుకున్న వైసీపీ నాయకులు ఆమెపై అత్యాచారం జరిగిందంటూ ప్రచారం మొదలుపెట్టారు. నిజానికి అక్కా చెల్లెళ్లు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న క్రమంలో 2 యువకులు దాడి చేశారు. వారు ప్రేమించాలంటూ గతంలోనూ ఆమెను వేధించారు. ఇప్పుడు మరోసారి అడ్డగించగా 2 చోట్ల గాయాలయ్యాయి. అంతేగాని అత్యాచారం జరగలేదని బాలిక తండ్రి చెబుతున్నారు. ఇక చదువుకునే పసిబిడ్డలపై రాద్ధాంతం చేయవద్దని వేడుకున్న వైసీపీ నాయకులు అత్యాచారం చేశారని వాపోయారు. ఇక ఇదే విషయంలో ఆయనపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోలీసులపై కేసు పెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ నాగరాజు ఫోన్ లో అందిస్తారు. నాగరాజు, చెప్పండి. వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక మైనర్ బాలికపై దుష్ప్రచారం చేశారని కూడా ఆయనపై కేసు అయితే నమోదైంది. ఫోక్సో కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. అతని స్వయాన బాలిక తండ్రే ఇది ఏమి జరగలేదు, ఇది ఒక గొడవ కారణంగా ఒక చిన్న గీతలు మాత్రమే బాలిక ఒంటిపై పడ్డాయి, ఎటువంటి ఇది కూడా వీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అటువంటి పరిణామం ఏది జరగలేదు అని కూడా తండ్రి చెబుతున్నప్పటికీ కూడా ఈ వైసీపీ నేతలు ఎందుకు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు? లహరి చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక మైనర్ బాలికపై దుష్ప్రచారం చేయడంతో తన తండ్రి సహించలేక తన అనుచరులతో ఏదో పాతక కక్షలతో మనసులో పెట్టుకుని చిన్న గాయాలని చూపించి అలాంటి గాయాలనే ఆ బాలికపై అత్యాచారం జరిగిందనే విధంగా చిన్న చిన్న ప్రశ్నలు ఇవ్వడంతో దానిపై ఆగ్రహించిన తన తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసి అతనిపైన చట్టరీత్యా కేసు నమోదు చేయాలని సూచించారు. ఈ చెవిరెడ్డి పైన పోక్సో కేసు నమోదు చేసి
సెక్షన్ 352, 351/2, 196, 61/2, 353 అనే సెక్షన్ల కింద చెవిరెడ్డిపై కేసు నమోదు చేశారు. లహరి. రైట్ నాగరాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.